గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 2025-2026కి సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్లో ఉన్న ఒక గ్రాఫ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్. ఇందులో మనకి మొత్తం 3 గ్రాఫ్స్ ఉంటాయి. ఒకటి పెన్స్ అండ్ పెన్సిల్స్ గ్రాఫ్, ఒకటి 2 రెక్టాంగులర్ గార్డెన్ గ్రాఫ్, ఒకటి తర్వాత ఈ గ్రాఫ్ ఒకటి. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా మనకి 3 గ్రాఫ్స్ నుంచి ఒక గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గ్రాఫ్ని గ్రాండ్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. పెన్స్ అండ్ పెన్సిల్స్ గ్రాఫ్ని సమ్మేటివ్ 1లోనూ ఇచ్చారు, ప్రీ ఫైనల్లో కూడా ఇచ్చారు. కాబట్టి మ్యాక్సిమం 2 గ్రాఫ్స్ నుంచి ఒక గ్రాఫ్ని డెఫినెట్గా మనం పబ్లిక్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ గ్రాఫ్ గురించి ఒకసారి చూద్దాం. 10 students of a class 10th took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and the number of girls who took part in the quiz. ఏం జరిగిందంటే 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th క్లాసులో ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారట. ఈ 10 మంది స్టూడెంట్స్ కూడా ఒక క్విజ్లో పాల్గొన్నారు. అంటే 10th క్లాస్ నుంచి 10 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అయితే ఎలా పార్టిసిపేట్ చేశారంట? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than the number of boys. నెంబర్ ఆఫ్ గర్ల్స్ బాయ్స్ కంటే 4 ఎక్కువ ఉన్నారట. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. ఇప్పుడు ఆ క్విజ్లో ఎంతమంది బాయ్స్ పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు అడుగుతున్నారు. ఇది ఏ పేర్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లెసన్ నుంచి వచ్చింది. కాబట్టి ఇందులో మనకి 2 వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో మనం కనుక్కోవాలి. సో వాళ్ళకి తెలియదు కాబట్టి నెంబర్ ఆఫ్ బాయ్స్ని మనం ఎక్స్ అనుకుంటాము, నెంబర్ ఆఫ్ గర్ల్స్ని వై అనుకుంటాం. ఓకే, ఏమనుకుంటాం? లెట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ బి ఎక్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఏమనుకున్నామండి? ఎక్స్ అనుకున్నాం. అదేవిధంగా లెట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చేసి వై అని అనుకున్నాం అక్కడ. అయితే ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ని ఫామ్ చేయాలి. 2 ఈక్వేషన్స్ని ఫామ్ చేయాలంటే ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఇవ్వాలి, అంటే 2 వాక్యాలు ఇస్తారు. ఇక్కడ ఒక వాక్యం ఇచ్చారు చూడండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. ఈ వాక్యాన్ని తీసుకొని మనం సెంటెన్స్లో కన్వర్ట్ చేద్దాం. ఏమని ఇచ్చారు? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్. ఇది ఒక వాక్యం. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఒక సెంటెన్స్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడం మనకు తెలుసు. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్. ఈ వర్డ్స్ ఉన్న ప్లేసుల్లో సింబల్స్ వేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ని మనం ఏమనుకున్నాం? ఇక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్ని వై అనుకున్నాం. సో వై. ఈజ్ అంటే బీ ఫామ్. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, విల్ బి, షల్ బి కనబడితే ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. 4 అంటే కాన్స్టెంట్, 4 కింద రాద్దాం. మోర్ దాన్ అంటే ప్లస్ సింబల్ వాడాలి. అదే లెస్ దాన్ అంటే మైనస్ సింబల్ వాడాలి. టైమ్స్ అంటే ఇంటూ సింబల్ వాడాలి. నెంబర్ ఆఫ్ బాయ్స్ని మనం ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ తీసుకున్నాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అయితే వేరియబుల్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలి కాబట్టి ప్లస్ ఎక్స్ ఇంటి పక్క తీసుకుందాం. వై మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ లాగా వస్తే మైనస్ ఎక్స్ అయింది, ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి సెకండ్ ఈక్వేషన్ రావాలి. మరి ప్రాబ్లంలో ఇంకొక సెంటెన్స్ ఇచ్చాడంటే ఇంకో సెంటెన్స్ ఇవ్వలేదు, కానీ కూడా హింట్ ఇచ్చాడు. మొత్తం క్లాసులో ఎంతమంది ఉన్నారంట? 10 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ కలిపి 10 ఉన్నారు. మన నెంబర్ ఆఫ్ బాయ్స్ని, నెంబర్ ఆఫ్ గర్ల్స్ని ఎక్స్ వై అనుకున్నాం కాబట్టి 2 యాడ్ చేసి 10కి ఈక్వల్ చేయండి. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై, ఇద్దరిని యాడ్ చేస్తే 10. ఇది సెకండ్ ఈక్వేషన్. మనకి ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని కూడా మనం సొల్యూషన్స్ ఫైండ్ చేసి గ్రాఫ్ గీస్తే
వచ్చేస్తుంది. ఆ గ్రాఫ్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ నుంచి ఎక్స్ మీదకి ఒక లైన్, వై మీదకి ఒక లైన్ కొడితే ఆన్సర్లు వచ్చేస్తాయి. సో ముందు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఎవరు? y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. దీనికి 2 సొల్యూషన్స్ ఫైండ్ చేద్దాం. మనకు తెలిసిందే, ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 పెడదాం. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుద్ది? y మైనస్ ఎక్స్ ప్లస్లో 0 పెట్టుకుంటే ఈజ్ ఈక్వల్ టు 4. మైనస్ 0 వెళ్తే +4 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 4 + 0. y ఈజ్ ఈక్వల్ టు 4కి 0 కలిపితే 4. ఇది ఫస్ట్ సొల్యూషన్. ఒక ఆర్డర్లో రాసుకుంటే ఆర్డర్ పెయర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ 0. ఓకే, ఆర్డర్ పెయర్ 0 కామా వై వాల్యూ 4. ఇది ఫస్ట్ సొల్యూషన్. దీనిని ఏ అనుకుంటాను. ఏ ఆర్డర్ పెయర్ 0 కామా 4. ఇలాంటిది మనకి ఇంకొక సొల్యూషన్ కావాలి. కాబట్టి ఇప్పుడు నేను వై ప్లేస్లో 0 పెట్టుకుందాం. మన ఇష్టం, ఎక్స్ ప్లేస్లో ఇంకో నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్ ప్లేస్లో 0 కాదు, ఎక్స్ ప్లేస్లో 1 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కానీ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి వై ప్లేస్లో 0 పెట్టుకోవచ్చు. పుట్ వై ఈజ్ ఈక్వల్ టు 0. వై ప్లేస్లో 0 పెట్టుకుంటే ఏమవుతుంది? 0 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది +0 అనుకుంటే +0 అటుపక్క తీసుకెళ్తే -0 అవుతుంది. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 0. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4లో 0 తీస్తే 4. ఎక్స్ అంటే వేరియబుల్ ఎప్పుడు మైనస్ ఉండకూడదు, కాబట్టి మైనస్ని 4కి ఇచ్చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4. సో సెకండ్ సొల్యూషన్ వచ్చింది. దీన్ని మనం ఆర్డర్లో కనుక రాసుకున్నట్లయితే, ఆర్డర్ పెయర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ -4 కామా వై వాల్యూ 0. సో ఇది సెకండ్ సొల్యూషన్. ఈ సెకండ్ సొల్యూషన్ మనం బి అనుకుందాం. బి ఆర్డర్ పెయర్ -4 కామా 0. దిస్ ఈజ్ సెకండ్ సొల్యూషన్. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ సొల్యూషన్ని, సెకండ్ సొల్యూషన్ని గ్రాఫ్ షీట్లో వేసి గ్రాఫ్ను మనం డ్రా చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అలాగే మనం సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్కి కూడా మనం 2 సొల్యూషన్స్ ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ సొల్యూషన్ రావాలి అంటే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకుందాం. యాజ్ యూజువల్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది? 0. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది? 0 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. ఇది +0 అనుకుంటే +0 అటుపక్కకి వెళ్తే -0 అవుతుంది. 10 మైనస్ 0. వై ఈజ్ ఈక్వల్ టు 10లో 0 తీస్తే 10. సో ఇది 10 వచ్చింది. సో ఇది ఆర్డర్లో రాసుకుంటే ఆర్డర్ పెయర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు, మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసేసి ఎక్స్ వాల్యూ ఎగ్జాక్ట్గా 0, వై వాల్యూ 10. ఇది ఫస్ట్ సొల్యూషన్. ఇప్పుడు సెకండ్ సొల్యూషన్ కావాలి కాబట్టి వై ప్లేస్లో 0 పెట్టుకుందాం. పుట్ వై ఈజ్ ఈక్వల్ టు 0. వై ప్లేస్లో 0 పెడితే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో 0 ఈజ్ ఈక్వల్ టు 10. +0 అటు పక్కకి వెళ్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10లో 0 తీస్తే 10. ఇది సెకండ్ సొల్యూషన్. ఒక ఆర్డర్లో రాస్తే ఆర్డర్ పేర్ ఎక్స్ కమా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 0. ఇప్పుడు వచ్చినటువంటి సొల్యూషన్ని ముందు ఇక్కడ వచ్చిందని పి అనుకుందాం. పి ఆర్డర్ పేర్ 0, 10. ఇప్పుడు వచ్చింది క్యూ ఆర్డర్ పేర్ 10, 0. వీటిని జాగ్రత్తగా పట్టుకెళ్ళి గ్రాఫ్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రా చేసినట్లయితే గ్రాఫ్ వస్తుంది. ఇప్పుడు ఆ గ్రాఫ్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే వచ్చినటువంటి సొల్యూషన్స్ ఇవి. ఏ ఆర్డర్ పేర్ 0, 4. బి ఆర్డర్ పేర్ -4, 0. అదేవిధంగా సెకండ్ దాన్ని సాల్వ్ చేస్తే వచ్చిన సొల్యూషన్స్ పి ఆర్డర్ పేర్ 0, 10. క్యూ ఆర్డర్ పేర్ 10, 0. ఇప్పుడు మీరు స్కేల్ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 4, అంటే సింగిల్ డిజిట్ నెంబరే. కానీ ఇక్కడ చూడండి 10 ఉంది, డబుల్ డిజిట్ నెంబర్ ఉంది. మనం గ్రాఫ్ షీట్ మీద ఒక హారిజెంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్, ఒక వెర్టికల్ లైన్ వై యాక్సిస్ కొడితే ఆ రెండు మీట్ అయిన పాయింట్ ఆరిజిన్ అవుతుంది. మీరు చూడండి ఇక్కడ గ్రాఫ్ షీట్ చూడండి. ఒకవేళ బాక్స్ ఒక్కొక్కటి 1 సెంటీమీటర్ తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరిపోవట్లేదు కదండి. అంటే ఒకవేళ గ్రాఫ్ షీట్ పెద్దది అనుకుంటే అప్పుడు ఒక్కొక్క బాక్స్ని 1, 1, 1, 1 తీసుకోవచ్చు. కానీ అక్కడ గ్రాఫ్ షీట్ చిన్నది కాబట్టి నాకు సరిపోవట్లేదు. అప్పుడు ఒక్కొక్క బాక్స్ 1 తీసుకోవడానికి సరిపోవట్లేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 తీసుకోవడానికి నాకు సరిపోవట్లేదు.
తీసుకోవడానికి నాకు సరిపోవట్లేదు కాబట్టి నేను 2 రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ని 1 1 అనుకోకుండా 2 2 అనుకోవచ్చు. అంటే ఏమనుకోవచ్చు, ఇక్కడ 2 4 6 8 10 అదొక పద్ధతి. లేదా ఇప్పుడు ఈ లైన్ని ఈ వై యాక్సిస్ని ఇక్కడ కాకుండా కొంచెంలా జరిపి కూడా కొట్టుకోవచ్చు నేను. 2 పద్ధతులు ఎలా చేయొచ్చు అన్నది మీ ఇష్టం. అది మీకు గ్రాఫ్ షీట్ పెద్దది ఇస్తే ఒక్కొక్క బాక్స్ ఒక యూనిట్ తీసుకుంటారు, అప్పుడు సరిపోద్ది. 1 2 3 4 5 6 7 8 9 10. లేదు సార్ మన గ్రాఫ్ షీట్ చిన్నగా ఉందనుకున్నప్పుడు ఈ వై యాక్సిస్ని కొంచెం ఇలా జరిపి కొట్టుకుంటాం. ఇలా జరిపి కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. అలా డ్రా చేసి చూద్దాం. అలా తీసుకుంటే అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మామూలుగా మిడిల్కి డ్రా చేద్దాం. ఇలా ఇది ఎక్స్ యాక్సిస్ని డ్రా చేసాం. ఎక్స్ యాక్సిస్ ఇదిగోండి ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ సరే కొంచెంలా లెఫ్ట్ కొడదాం. ఓకే, మరి 10 సరిపోవట్లేదు కదండి, అందుకని ఇలా అడ్జస్ట్ చేసుకోవడమేనండి, అంతే. ఇప్పుడు ఇదేమో ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇదేమో వై యాక్సిస్ అవుతుంది. ఆ రెండు మీట్ అయిన పాయింట్ ఆరిజిన్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ 1 తీసుకొచ్చండి. 1, ఈ బాక్స్ 1, ఈ బాక్స్ 2, ఈ బాక్స్ 3 4 5 6 7 8 9 10 సరిపోయింది. వై చూద్దాం. 1 2 3 4 5 6 7 8. లెఫ్ట్ సైడ్కి వెళ్తే -1 -2 -3 -4. కిందకు వస్తే +1 +2 +3 +4 +5 +6 +7 అలా మన ఇష్టం, ఎంతవరకు అయితే అంతవరకు తీసుకోవడమే. ఇప్పుడు బాక్స్ ఎంత కొన్నామో ఇక్కడ రాయాలి. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్, స్కేల్ ఎంత కొన్నామో రాయాలి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒక్కొక్క బాక్స్ని ₹1 కొన్నాను. దాన్ని ఎలా రాయాలంటే స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 1 సెంటీమీటర్. అదేవిధంగా ఈ బాక్స్ని కూడా ఎంత కొన్నాను, వైని కూడా ఇక్కడ నుంచి ఇక్కడ 1 సెంటీమీటర్, ఈ సెంటీమీటర్ కూడా ఒకటికే కొన్నాను, ₹1 కొన్నాను. స్కేల్ ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇలా స్కేల్ రాస్తే 1 మార్కు పడుతుందండి. స్కేల్ అంటే ఒక్కొక్క బాక్స్ని ఎంత కొన్నాం, 1 పెట్టుకున్నామా 2 పెట్టుకున్నామా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్స్ ఎవరండి, ఏ ఆర్డర్ పేర్ 0,4, బి ఆర్డర్ పేర్ -4,0. వీటిని గ్రాఫ్ మీద వేద్దాం. ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 4. ఇక్కడ ఎక్స్ వాల్యూ -4, వై వాల్యూ 0. ఫస్ట్ ఏ పాయింట్ని వేద్దాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 కాబట్టి ఇది వై యాక్సిస్ మీద ఉంటుంది, వై వాల్యూ 4. ఇది వై 4 అంటే 1 2 3 4 ఇక్కడ ఉందండి. ఇది ఏ పాయింట్, ఆర్డర్ పేర్ 0,4. సెకండ్ పాయింట్ -4,0, ఎక్స్ వాల్యూ -4, వై వాల్యూ 0. వై 0 కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, ఇది ఎక్స్ యాక్సిస్ మీద -4 అంటే ఇది -1 -2 -3 -4 ఇక్కడ ఉంది. ఇది బి పాయింట్, ఆర్డర్ పేర్ -4,0. ఇప్పుడు 2 పాయింట్స్ని కూడా స్కేల్తో జాయిన్ చేయాలండి, చేతితో కూడా జాయిన్ చేయకూడదు. స్కేల్ని యాక్యురేట్గా పెట్టి జాయిన్ చేయాలి. ఇక్కడ కెమెరా నేనే పట్టుకున్నాను, గ్రాఫ్ నేనే కొట్టాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, వెయిట్ చేయండి. ఇదిగోండి ఇలాగే 2 పాయింట్స్ని జాయిన్ చేశానండి, ఇలా వచ్చిందా మా గ్రాఫ్. ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ తీసుకుందాం నాన్న, పి.
0, 10, x వాల్యూ 0, y వాల్యూ 10. q ఆర్డర్ పేర్ 10, 0, x వాల్యూ 10, y వాల్యూ 0. ఇక్కడ x 0 కాబట్టి y యాక్సిస్ మీద ఉంటుంది, y వాల్యూ 10. y 10 అంటే ఇది y యాక్సిస్. 10 అంటే 1 2 3 4 5 6 7 8 ఏనా 9 10. ఇక్కడ ఉందా పాయింట్. ఆర్డర్ పేర్ 0, 10, దీన్ని p అనుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఆర్డర్ పేర్ 10, 0, y వాల్యూ 0 కాబట్టి x మీద ఉంటుంది, x వాల్యూ 10. x వాల్యూ 10 అంటే 1, ఒక బాక్స్ ₹1 కొన్నాం. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది సెకండ్ పాయింట్. q ఆర్డర్ పేర్ 10, 0. ఇప్పుడు రెండు పాయింట్లని ఎగ్జాక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన స్కేల్తో జాయిన్ చేయాలండి. జాయిన్ చేసి చూపిస్తాను చూడండి. మీరు ఒకసారి చూడండి, ఇది సెకండ్ లైన్. ఇప్పుడు మీరు ఒక్కసారి రెండు లైన్స్ని గమనించండి. ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. ఈ రెండు లైన్స్ ఎక్కడ మీట్ అయినాయో అక్కడ చూడండి, ఇక్కడ మీట్ అయినాయి, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం ఎక్స్ యాక్సిస్ మీదకి కనుక చూసినట్లయితే, ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్ డ్రా చేసినట్లయితే ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ని టచ్ చేస్తుంది. ఆ పాయింట్ 3, ఎక్స్ వాల్యూ 3. అదేవిధంగా ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ నుంచి వై మీదకి ఒక లైన్ కొట్టినట్లయితే వై మీద ఒక లైన్ టచ్, ఒక నెంబర్ని టచ్ చేస్తుంది. ఆ నెంబర్ 7, y ఈజ్ ఈక్వల్ టు 7. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ 7. అంటే ఎవరు ఎక్స్ వాల్యూ అంటే ఎవరు? ఒకసారి చూడండి. మనం ఎక్స్ అంటే బాయ్స్ అనుకున్నాం. ఇప్పుడు ఆ బాయ్స్ ఎంతమంది వచ్చారు? ఆ బాయ్స్ 3 వచ్చారు. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. అదేవిధంగా వై అంటే ఎవరిని అనుకున్నాం? నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనుకున్నాం. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఎంతమంది వచ్చారు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చి 7 వచ్చేసారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై ఈజ్ ఈక్వల్ టు 7. ఇది కూడా మనం గ్రాఫ్ మీద రాయాలి. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై ఈజ్ ఈక్వల్ టు 7. ఈ ఫస్ట్ లైను, ఇక్కడ మనకు వచ్చినటువంటి ఫస్ట్ లైను, సెకండ్ లైను ఎక్కడైతే మీట్ అయ్యారో ఆ మీట్ అయిన పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్ కొట్టాలి. ఆ కొట్టినదే నెంబర్ ఆఫ్ బాయ్స్. ఇక్కడ ఎంతైతే వాల్యూ వచ్చిందో అదే నెంబర్ ఆఫ్ బాయ్స్. మళ్ళీ ఆ రెండు లైన్స్ మీట్ అయిన పాయింట్ నుంచి వై మీదకి ఒక లైన్ కొడితే వైని టచ్ చేసిన పాయింటే నెంబర్ ఆఫ్ గర్ల్స్. చాలా 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 ఇంపార్టెంట్. 8 మార్కులు పక్కాగా వస్తాయి. ఈ స్కేల్ రాయడం మర్చిపోవద్దు. ఈ గ్రాఫ్ కొట్టిన తర్వాత ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ నుంచి ఎక్స్ మీదకి ఒక లైను, వై మీదకి ఒక లైన్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. అక్కడ ఎక్స్ వాల్యూ ఎంతో రాయడం మర్చిపోవద్దు, వై వాల్యూ ఎంతో కూడా రావడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తాయి. సో కేర్ఫుల్గా, సీరియస్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ.